హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక మంచి రెసిపీ అయితే నేను చూపిస్తున్నానండి. చికెన్ ఫ్రై రొటీన్గా మామూలుగా చేసుకునేలాగానే ఇలా డిఫరెంట్గా ఇలా ఒక పౌడర్ చేసుకుని చేసుకున్నాం అనుకోండి, మంచిగా స్మెల్ అనేది వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా పట్టించుకొని వేస్తేనే బాగా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడైతే ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వాటిని బాగా క్లీన్ చేసుకొని అందులోకి ఉప్పు, పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. ముందుగా మిక్సీ పట్టుకున్న గరం మసాలా పౌడరు, అలాగే చిల్లీ పౌడరు, అలాగే ధనియాల పొడి అన్నీ వేసుకున్నాను. ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఒక హాఫ్ నిమ్మ చెక్క అయితే పిండుకొని బాగా వాటిని ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకున్నానండి. ఆ మసాలాలన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా అయితే నేను సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి అయితే వేయించుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అవి కొంచెం రెడ్ కలర్లో వచ్చాక ముందుగా మనము చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అయితే అందులోకి వేసేసుకొని వాటర్ ఏమీ పోసుకోవాల్సిన పని లేదు. ఆ చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే చక్కగా అయితే కుక్ అవుతుందండి. గరిటెతో మధ్య మధ్యలో మనం ఆ ముక్కలను అనేది బాగా తిప్పుతూ ఉండాలి. వాటిని మూత పెట్టేసుకొని బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. చూసారు కదా, చికెన్లో నుంచి వచ్చిన వాటరే సరిపోతుందండి ఫ్రైకి. అసలు వాటర్ ఎక్స్ట్రా పోయాల్సిన అవసరమే ఉండదు. చక్కగా అందులో నుంచి వచ్చి ఎంత వాటర్ వచ్చిందో చూడండి. ఒక 10 మినిట్స్ తర్వాత మంచిగా కుక్ అయిందండి. ఈ ప్రాసెస్ అంతా అయ్యేదానికి ఒక హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది. చూసారు కదా, ఈ విధంగా పొడి పొడి కింద వచ్చేస్తుందండి. అసలు మనం ఇంకా వేరే ఏమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాల్సిన పని ఉండదు. ఆ ఒక్క పొడి వల్ల ఎంత స్మెల్ వస్తుందో. లాస్ట్లో అయితే ఇలా కొత్తిమీర, కరివేపాకు వేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎంతమంది ఈ ప్రాసెస్లో చికెన్ ఫ్రై చేస్తారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.